సోదర సోదరిమణులారా, ఇక్కడికి వచ్చిన భార్యాభర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో పోటీ పడే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, అందరూ బెస్ట్ కపుల్సే. కానీ భార్యాభర్త ఒకరికి ఒకరు ఎంత సపోర్ట్ చేస్తూ ఒకరి కోసం ఒకరు నిలబడుతున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. కాబట్టి అట్టా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్న భార్యాభర్తలు వాళ్ళ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. మీరేమంటారు? సరే, ఇంకా గేమ్ మొదలు పెట్టండి. సూపర్గా చెప్పారు అఖిలాండేశ్వరి గారు. మీరు చెప్పినట్టుగా ఒకరి కోసం ఒకరు నిలబడి గెలిచి చూపిస్తాం. నువ్వేందమ్మీ ఈ అబ్బితో వచ్చినావో? నేను రాలేదు. ఇదిగో ఈ వెంకి బలవంతంగా తీసుకొచ్చాడు మమ్మీ. అమ్మో, ఈ అబ్బి ఏదో గేమ్ మొదలు పెట్టినాడు. అసలు స్టాక్ కోసం ఆ భద్రంగాడితో వెళ్ళి నమ్మి ఏడకట్ట వచ్చినది. ఆ భద్రంగాడి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను జస్ట్ మ్యాగీని మాత్రమే చంపాలనుకున్నాను, కానీ సమయం కలిసొచ్చింది. ఇక్కడికి అఖిలాండేశ్వరి కూడా వచ్చింది. తన కళ్ళ ముందే కూతురు చావును చూసి గుండెలు బాదుకొని ఏడవాలి. ఇది జరిగి తీరుతుంది. బావుగారు, అమ్మా, ఈ భద్రంగాడెక్కడా? అత్తయ్య, రేయ్, ఏడకెందుకొచ్చినారా మీరు? అదొక వింత విషాద గాథత్తయ్య. ఏం జరిగుండాదో సరిగ్గా చెప్పిచావు. ఏమని చెప్పమంటావు, ఎంతని చెప్పమంటావు? ట్విస్ట్లు, ఫైట్లు, చేసులు, దెబ్బ మీద దెబ్బ, అంతా ఓ సినిమాలా ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎహే, జరిగింది చెప్పమంటే నానుస్తావేంట్రా? త్వరగా చెప్పు. అత్తయ్య, నేను మ్యాగీ స్టాక్ కోసం బయలుదేరాం. అప్పుడు మధ్యలో జరిగిన వింత విషాద గాథ అది అత్తయ్య. అత్తయ్య, తప్పు వాడితే తన్ను లాక. అడ్డగాడిదలా పెరిగావు. ఆడి కడ్డుపడి రౌడీల్ని అడ్డుకోవడం నీకు చేత కాలేదా? బావగారు, అమ్మా, ఇదంతా ఈడేసిన ప్లాన్ అని నాకు అనిపిస్తా ఉండాది. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఈ కాంపిటీషన్ గాని వాళ్ళు విన్ అయితే విడాకులిప్పించి వీళ్ళని విడదీద్దామనుకునే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతాది. కాబట్టి ఈ కాంపిటీషన్ వీళ్ళు గెలవకూడదు. నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటానులే. రే, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా? చెప్పావులే తొక్కలో ప్లాను. నీకంటే నేనే నయ్యం. రౌడీలు వస్తారు అని చెప్పావు, ఎవరో వచ్చి నన్ను వాయించారు. పురై, ఈ గేమ్స్లోనే ఆ వెంకీగాడి గేమ్ కూడా ఫినిష్ చేసేద్దాం.
గేమ్ మీరు మొదలు పెట్టారు మ్యాగీ. చావుతో నేను ఫినిష్ చేస్తా. బెస్ట్ కపుల్స్లో మొదటి రౌండ్, భర్తని భార్య నడిపించి గెలిపించడం. భార్య భర్త కళ్ళకి గంతలు కట్టి రోజ్ ఫ్లవర్స్ తొక్కకుండా ఓన్లీ ఎల్లో ఫ్లవర్స్ తొక్కుకుంటూ ఆ కాలమ్స్ని దాటాలి. అప్పుడే ఆ కపుల్స్ విన్ అయినట్టు. ఆహా, అచ్చంగా సంసారంలో భర్త అయోమయంలో ఉన్నప్పుడు భార్య సలహా చెప్పి సరైన మార్గం చూపించినట్టు భలే చెప్పారండి. ఈ గేమ్ నాకు చాలా నచ్చింది. ఎస్, సరిగ్గా చెప్పారు వెంకటేష్ నాయుడు గారు. అబ్బా, ఈ వెంకిని ఎలా ఆపాలి? చకోడి, రీల్ ఐడియా ఇచ్చి నన్ను పందెంలో గెలిపించావు, గుర్తుందా? అలాగే ఇప్పుడు కూడా నువ్వు నన్ను గెలిపిస్తావన్న నమ్మకం నాకుంది. అవునా? నమ్మినందుకు నన్ను నమ్మించి మోసం చేశావు. అది నాకు బాగా గుర్తుంది. మర్చిపోను, ఇకపై మోసపోను. అమ్మి ముఖం చూస్తా ఉంటే ఖచ్చితంగా వీణ్ణి ఓడించేలాగే ఉంది. అట్టగాని జరిగితే మొదటి రౌండ్లోనే వీళ్ళు ఓడిపోయి వచ్చేస్తారు. అందరి భార్యలు భర్త కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టండి. భార్యలు దాంట్లో హెల్ప్ చేయండి. అలా అని కనిపించేలా కట్టకండి. నేను చెక్ చేస్తాను. ఇంకా పోటీ మొదలు పెడదాం. అందరూ రెడీగా ఉండండి. ఓకే, 1 2 3 దెన్ గో. రైట్ సైడ్. లెఫ్ట్, రైట్, ముందుకు రా. ఇప్పుడు నెక్స్ట్ కపుల్. ముందుకు రా. రైట్, రైట్కి రా. లెఫ్ట్కి వెళ్ళు. లెఫ్ట్, లెఫ్ట్, లెఫ్ట్. అంతే. ఓ షిట్.